ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,323 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మనకి మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్, మీ అనుమతి సార్. సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి